హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం కాకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో వచ్చేసి పెంగ్విన్స్. మన ఇప్పుడు ఎక్కడ చూసినా ఫేస్బుక్, ట్విట్టర్ అన్నీ ఎక్కడ చూసినా సోషల్ మీడియాని షేర్ చేసిన ఒక వీడియో ఏంటిదంటే పెంగ్విన్స్ వీడియో. ఇప్పుడు మనం 2026లో అడుగు పెట్టాక అంతగా వైరల్ అయిన వీడియో ఏమంటే పెంగ్విన్స్ వీడియో. పెంగ్విన్స్ అంటే పెంగ్విన్స్ ఏముంటుందని అనుకుంటున్నారో మీరు కూడా ఒకసారి చూడండి. ఇవన్నీ ట్రెండ్ అయిన తర్వాత ఈ పెంగ్విన్స్ స్టోరీ ఏముంది అసలు నేను చూసాక అన్ని సెర్చ్ చేసినాక నాకు కూడా అనిపించింది ఆ పెంగ్విన్స్ చూసి మనం కూడా ఏం నేర్చుకోవాలి. సేమ్ మనుషులతో కనెక్ట్ అయినట్లుగా ఉంటుంది ఈ పెంగ్విన్ స్టోరీ. సేమ్ మనుషులకి ఎలాంటి ప్రేమలు, ఆప్యాయతలు, ఎమోషన్స్ అన్నీ ఉంటాయో సేమ్ పెంగ్విన్స్కి కూడా అలాగే అంటే ఎమోషన్స్ ఉంటాయి. ఈ పెంగ్విన్స్ నుంచి మనం మనుషులకు చాలా నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి, అసలు ఎలా ఉండాలి, పేరెంటింగ్ అంటే ఎలా ఉండాలి, అన్నిటినీ ఈ పెంగ్విన్స్లో చూసి మనం నేర్చుకోవచ్చు. ఇక మిమ్మల్ని ఎక్కువసేపు చూపించి తెలుసుకొని కావాల్సిందా కూడా మన వీడియోలోకి వెళ్ళిపోదు. పెంగ్విన్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదా. సేమ్ ఈ పెంగ్విన్స్లో కూడా అలానే ఉంటుంది. పెంగ్విన్స్ అన్నీ కలిసి కట్టుగా అవి సర్వైవ్ అవ్వడం కోసం సముద్రం వైపు వెళ్తుంటే ఒక పెంగ్విన్ మాత్రం బాగా మంచుతో కాబట్టి పర్వత శిఖరం వైపు వెళ్తున్నాయి. అదేంటి అటు సైడ్ ఎవరు వెళ్ళరు అంటే గుంపులో గోవిందలా కాకుండా మనకు కూడా ఒక గుర్తింపు ఉండాలని అటు సైడ్ నడుచుకుంటూ ఒంటరిగా వెళ్ళిపోతుంది. దాదాపు ఒక 700 కిలోమీటర్స్ అలా నడుచుకుంటుంది. ఒక షార్ట్ కట్లు చెప్పండి, డెత్ వాగ్ అని చెప్పొచ్చు. అంత విపరీతమైన మంచు ఉంటుంది, పెద్ద మంచు పర్వతం సైడ్లో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అది చూసిన వాళ్ళకి ఎట్లుంటుంది, ఇదేంటి ఇలా వెళ్ళిపోతుంది, అందరూ ఒక సైడ్ వెళ్తే ఇదేంటి ఇలా ఒక సైడ్ వెళ్తుందా అనుకుంటారు. ఆ పెంగ్విన్ ఏమంటారు, నీలిస్ట్ పెంగ్విన్ అంటారు. నీలిస్ట్ అంటే బ్రతుకు మీద ఏ ఆశ లేకుండా ఉండడం. అంటే నేను చనిపోతాను అమ్మో అట్లాంటి భయం, అసలు బతుకు మీద ఆశ ఉండదు. ఏదైతే అదే ఉంది, మనకు కావాల్సింది మనం చెయ్యాలి, మన గోల్ అనేది రీచ్ అవ్వనట్లుగా అది ఒక్కటి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. గుంపులో గోవిందలాగా కాకుండా అంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క టాలెంట్ కానీ వాళ్ళు బయటగా పడరు. ప్రతి ఒక్కరు టాలెంట్ ఏదో ఒక హిడెన్ టాలెంట్, కానీ వాళ్ళు అందరు ఒకే దారిలో మనం కూడా వెళ్తాం. మనకున్న స్పెషాలిటీని మనం చూపించుకోవాలని ఎవరికి ఉండదు, కొంతమందికి చూపించుకుంటూ ఉంటుంది. సేమ్ అదేవిధంగా అది కూడా ఇట్లా బతుకు మీద ఆశ కూడా ఎటో వెళ్ళిపోతుంది, ఏదైతే అదే అని ధైర్యంగా వెళ్ళిపోతుంది. అలా ఇది ఇప్పటిదే కాదు, యాక్చువల్లీ ఒక ఇంగ్లీష్ మూవీ కూడా వచ్చింది. ఆ మూవీ నేమ్ తెలియదు. ఆ మూవీలో కూడా క్లిప్స్ ఉంటాయి. ఆ పెంగ్విన్ స్టోరీ చూస్తే అర్థమవుతుంది మనకి. ఈ పెంగ్విన్స్కి కూడా మన మనుషులం ఎలా లవ్ చేసామో ఈ పెంగ్విన్స్ కూడా అలాగే లవ్ చేసుకుంటాయంట. ఒకవేళ ఒక మేల్ పెంగ్విన్ ఫీమేల్ పెంగ్విన్ని ఇష్టపడిననుకో ఒక రాయిని ఇచ్చి ప్రపోజ్ చేసింది అన్నమాట. ఒకవేళ మేల్ పెంగ్విన్ని యాక్సెప్ట్ చేసి ఫీమేల్ పెంగ్విన్ ఆ రాయిని తీసుకుంటుంది. యాక్సెప్ట్ చేసి ఆ రాయిని కింద పడేసింది. అసలుకి మనుషుల కన్నా ఎక్కువ ఈ పెంగ్విన్స్కి ఎక్కువ లవ్. వాటిని చూసి మనం మనుషులను నేర్చుకోవాలి. ఆ రాళ్ళను అవి ఎక్కడెక్కడి నుంచో, అది మంచు ప్రాంతం, మంచు ఏరియాలే కదా ఈ పెంగ్విన్స్ ఉంటాయి. ఆ ఏరియాలో రాళ్ళు దొరకడం చాలా కష్టం. అలా రాయిని సేకరించి అలా ఆ రాళ్ళతోటి లవ్ని ప్రపోజ్ చేసి ఆ ప్రపోజ్ చేసిన రాళ్ళని ఒక్కొక్కటి సేకరించుకుని ఒక హౌస్ లాగా కట్టుకుంటాయి. మన మనుషులకు ఎలా హౌసెస్ ఉంటాయి అవి కూడా ఒక హౌస్ లాగా కట్టుకుంటాయి. ఇప్పుడు అన్ని వేల కొద్ది పెంగ్విన్స్ ఉంటాయి కదా, ఆ పెంగ్విన్స్ ఫిమేల్ పెంగ్విన్ని దేన్ని ఇష్టపడితే మేల్ని ఇష్టపడేది, కానీ ఆ రెండు ఎప్పుడు లైఫ్ లాంగ్ కలిసి ఉంటాయి. లాస్ట్ బ్రీత్ అంటే చనిపోయే వారికి అవి మాత్రమే కలిసి ఉంటాయి, ఇంకా వేరే వాటితో కనెక్షన్ పెట్టుకోవు, అంతలా ఉంటాయి, వాటి కోసం బ్రతుకుతాయి. ఇప్పుడు ఈ గుల్గర్ అన్నిటిని ఏం చేస్తాను, ఇల్లు కట్టుకుంటాయి, ఆ ఇంట్లోనే అవి మనుషులాగానే ఒక ఫ్యామిలీని సెట్ చేసుకుంటే కాపురం పెట్టుకుంటాయి. అలాగా ఆ రెండు కలిసి ఉంటాయి. ఇప్పుడు ఫిమేల్ పెంగ్విన్ ఓన్లీ గుడ్డు మాత్రమే పెడుతుంది. ఆ గుడ్డుని మేల్ పెంగ్విన్ తీసుకొని ఒక 2 months అది మంచి ఏరియా
దానికి వేడి తగలాలి. ఓన్లీ గుడ్డు మాత్రమే పెట్టడం ఫీమేల్ పెంగ్విన్ బాధ్యత. తర్వాత మొత్తం మేల్ బాధ్యతనే తీసుకుంటుంది, మేల్ పెంగ్విన్నే బాధ్యత తీసుకుంటుంది. ఇందులో ఒక తండ్రి బాధ్యత అనేది కనిపిస్తుంది. తల్లి కన్నా తండ్రి ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తారంటారు కదా, తండ్రి బాధ్యతనే కుటుంబంపై ఎక్కువ ఉంటుంది అని చెప్పుకోవడానికి ఎగ్జాంపుల్ ఇదే. పాపం అది ఫిమేల్ పెంగ్విన్ ఎగ్ పెట్టిన తర్వాత అది తన ఆహారం కోసం సముద్రం వైపు వెళ్ళిపోతుంది. ఇక 2 months ఏమి తినకుండా ఆ గుడ్డు నుంచి బేబీ బయటకు వచ్చే వరకు మేల్ పెంగ్విన్నే దాని పొద దాని రెక్కల కింద ఉంచుకొని పుట్టే వరకు కాపాడుతుంది. పాపం అది 2 months అన్నం కూడా తినదు, చాలా చిక్కిపోయిద్ది, అలా ఉంటుంది. 2 months ఆఫ్టర్ బేబీ పుట్టినాక అప్పుడు ఫీమేల్ పెంగ్విన్ తనను ఆహారాన్ని సేకరించుకున్న ఆహారాన్ని తీసుకొస్తుంది. ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత బేబీ ఫస్ట్ ఫుడ్ కూడా మేల్ పెంగ్విన్ ఇస్తుంది. ఎలా ఇస్తుందంటే 2 months అన్నం తినకపోయినా దాని లోపల నుంచి లాలాజలం లాగా సన్నగా వస్తుంది, దాన్ని ఇస్తుంది అనమాట. ఇక బేబీ పుట్టిన తర్వాత ఈ మేల్ పెంగ్విన్ ఇక వెళ్ళిపోతుంది, అది తన వర్క్స్. ఈ బేబీ పుట్టిన తర్వాత ఈ ఫీమేల్ పెంగ్విన్ ఆ బేబీని పెద్ద అయ్యే వరకు ఈ ఫీమేల్ పెంగ్విన్ బాధ్యత అనమాట. ఇక్కడ పేరెంట్స్ బాధ్యత ఎంత ఉందో పేరెంట్స్కి మనం తెలుసుకోవచ్చు. పేరెంటింగ్ అనేది ఎలా ఉండాలి అనేది ఈ పెంగ్విన్స్ చూసి నేర్చుకోవచ్చు. ఇక ఆ పెంగ్విన్ని చిన్న దానికి వింగ్స్ రెక్కలు కూడా ఉండవు కాబట్టి ఈ ఫీమేల్ పెంగ్విన్ కిందనే ఉంచుకొని చాలా జాగ్రత్తగా కాపాడుతుంది. వేరే పెంగ్విన్కి కూడా ఒక కాలనీ, ఒక ఓన్లీ ఇవి 2 ఉండవు, చాలా ఉంటాయి, ఫుల్ ఉంటాయి కాబట్టి ఒక కాలనీ లాగా చాలా ఉంటాయి. అన్ని పెంగ్విన్స్ మధ్యలో కూడా ఇవి వీళ్ళ పార్ట్నర్ ఏమైనా గుర్తుపట్టింది అంటే అట్లా అరిసిద్ది. తన దగ్గరకు వచ్చి ఒక వాసన చూడడం ద్వారానో అరుపుల ద్వారానో తన పార్ట్నర్ ఎవరో గుర్తుపడతాయి అనమాట పెంగ్విన్స్. ఇప్పుడు ఇన్ని రోజులు మేల్ పెంగ్విన్ ఒంటరిగా ఉంది కదా, ఫీమేల్ పెంగ్విన్ 2 months తర్వాత వచ్చినా కానీ తన పార్ట్నర్ ఎవరో తెలుసుకొని గుర్తుపట్టేస్తుంది. అంతలా బాండింగ్ ఉంటుంది వాటి మధ్యలో. ఎన్ని పెంగ్విన్స్ ఉన్నా ఎవరి పార్ట్నర్ వాళ్ళకే ఉంటారు. వాళ్ళు చనిపోయే వారికి అసలు విడిపోవడం అంటూ ఉండదండి. ఒక్కటే పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకొని ఒక్కరితోటే కలిసి ఉంటారనమాట. మన మనుషుల కన్నా బెటర్ అనుకోవచ్చు ఈ పెంగ్విన్స్ని. వాటిని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. ఇక ఒక బేబీ చిన్న పెంగ్విన్ పుట్టింది అన్నాను కదా, ఆ పెంగ్విన్ పెరిగి పెద్ద వరకు ఆ ఫీమేల్ పెంగ్విన్ బాధ్యత. అది వన్స్ పెద్దగా అయిన తర్వాత దాన్ని ఇక ఎవరు పట్టించుకోరు, ఆ పేరెంట్స్ 2 ఫీమేల్ మేల్ పెంగ్విన్స్ పట్టించుకోరు, ఎందుకంటే ఒక స్వేచ్ఛగా వదిలేస్తాయి. వీటిని చూసి మనం మనుషులు ఏం నేర్చుకుంటే మనం కూడా పిల్లల్ని పెంచి పెద్ద చేసే బాధ్యత మనది. ఒకవేళ వన్స్ వాళ్ళకి జాబ్ అవన్నీ వచ్చాక వాళ్ళకి అన్నీ ఎలా ఉండాలి, వాళ్ళ స్కిల్స్ అన్నీ నేర్చుకున్నాక వాళ్ళ మొత్తం సొసైటీలో ఎలా మెదలాలి, ఎలా ఉండాలి, అన్ని నాలెడ్జ్ అన్నీ వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక స్వేచ్ఛగా వదిలేయాలి అనే విషయాన్ని మనం ఈ పెంగ్విన్స్ చూసి నేర్చుకోవచ్చు. అవి కూడా అవి పెరిగి పెద్ద అయ్యే వరకే వాటి వన్స్ పెద్దగా అయిన తర్వాత దాన్ని స్వేచ్ఛగా వదిలేస్తాం. మనం కూడా వాళ్ళ పిల్లల్ని స్వేచ్ఛగా వదిలేదు, అప్పుడే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. అంతేగాని పట్టుకొని ఉంటే వాళ్ళకి ఏం తెలుస్తాయి అనే విషయాన్ని మనం ఈ పెంగ్విన్స్ని చూసి నేర్చుకోవచ్చు. ఒకవేళ ఈ అక్కడ మొత్తం మంచు ఉంటుంది, ఆ మంచు ఏరియాలో ఈ పెంగ్విన్స్ ఎలా ఉంటాయి, మంచు మొత్తం కరిగిపోతుంది. ఒక్కొక్కసారి -60 degrees ఉంటుంది, విపరీతమైన చల్లదనానికి మంచు కరిగిపోయింది. అందుకోసమే ఈ గుళికర అన్నిటినీ సేకరించుకొని వాటిపైన ఉంచి ఈ పెంగ్విన్స్ బేబీ పెంగ్విన్స్ పెంచుతాయి. ఎందుకంటే కరిగిపోయే వాటర్లోనే ఈ పెంగ్విన్స్ మలమూత్ర విసర్జన ఉంటుంది కదా, అవి మింగేసి చనిపోతాయి చాలా. అలా కాకుండా రాళ్ళన్నీ వేసి వాటి మీద పెంచుతాయి అన్నమాట. చాలా అసలు ఈ స్టోరీ ఏంటంటే నాకు భలే అనిపించింది. అసలు వామ్మ, వీటి నుంచి మనము ఎంత నేర్చుకోవాలి. వాళ్ళన్నీ ఒక కాలనీ లాగా ఉంటారు కదా, అండ్ అందరు కలిసి ఉంటారు. ఎంపైర్ పెంగ్విన్స్ అంటారు, అంటే మన మనుషుల్లో లేని ఐక్యత అనేది ఈ పెంగ్విన్స్లో ఉంటుంది. చలి బాగా ఉన్నప్పుడు ఎంపైర్ పెంగ్విన్స్ అంటే చుట్టూ రౌండ్గా ఉండి ఒక్కొక్క పెంగ్విన్ అతుక్కొని ఉంటాయి. దానివల్ల అతుక్కొని ఉండడం వల్ల బాడీ అనేది హీట్ అయ్యి వాటికి చలి తగలకుండా వెచ్చగా ఉంటాయి. వాటి గురించి కూడా మనం నేర్చుకోవాలి. మన దగ్గర ఇక్కడ క్యాస్ట్, తొక్క, తోటకూర అనేసి డబ్బులు అవన్నీ వేసి డబ్బుని బట్టి మనుషులు వాల్యూ ఇస్తాయి. కానీ ఇక్కడ అలా కాదు. ఆ ఎంపైర్ పెంగ్విన్స్ చూసి మనం సొసైటీలో ఎలా ఉండాలి, ఏం నేర్చుకోవాలి, ఎలా ఉండాలి అనేది తెలుసుకోవచ్చు ఈ పెంగ్విన్స్ని చూసి. సో మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కూడా ఈ పెంగ్విన్ స్టోరీ చూసాక మీకు ఏం అర్థమైంది, నాలాగానే మీకు కూడా అనిపించిందా? మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్, సీ నెక్స్ట్ వీడియో.